ఇలాగా గాలాలకి ఇట్లా చేప పిల్లలు అయితే గుచ్చుతానమాట. ఇలా గుచ్చడం వల్ల ఈ చేప పిల్లలకి కోసం ఎక్కువగా వాలికి చేపలు అయితే వస్తూ ఉంటాయి. అంతా చూస్తున్నారు కృష్ణా నది. అది అట్లా కుట్టు, అది చిన్నపిల్ల బతికే ఉంటుంది. అది ఈ చేప పిల్లలు తినడానికి వస్తూ ఉంటాయి. వాలికి చేపలు, కొరమేన్లు, పూమేన్లు, జల్ల చేపలు, ఏటి జల్లలు అంటారు కదా. ఇక్కడ ఒక చేప ఉంది, చూద్దాం. ఇక్కడ ఏదో గాలం ఏదో కదులుతుంది. ఓ ఏదో చేప అయితే పడినట్టుగా ఉంది. తొందరగా తప్పించుకోపోయే అవకాశం ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే కృష్ణా నదిలోకి అయితే వచ్చామన్నమాట. చూద్దాం. వలలు అయితే వేయలేదు, వలలకు సరిగ్గా పడతలేదని గాలాలు అయితే కట్టానమాట. గాలాలు ఇట్లా తాళ్ళుగా కట్టాను. అంటే ఎక్కువగా చెట్లు, కంప, చెత్త చెదారం. మనం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్టు కృష్ణానదిలో ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఇది ముంపు ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా కంప, చెత్త చెదారం అంతా ఉంటుంది. ఎక్కువగా ఈ కంపలు ఎక్కువగా వాలిగలు అయితే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ వాలిగల కోసం అయితే గాలాలు అయితే కట్టాను. గాలాలు కట్టి ఇది ఇలాగా గాలాలకి ఇట్లా చేప పిల్లలు అయితే గుచ్చుతానమాట. ఇలా గుచ్చడం వల్ల ఈ చేప పిల్లలకి కోసం ఎక్కువగా వాలికి చేపలు అయితే వస్తూ ఉంటాయి. చూద్దాం, వాలికి చేపలు ఏమైనా పడ్డాయేమో చూడాలి. ఒక్కొక్క గాలం చూసుకుంటూ వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. అంతా చూస్తున్నారు కృష్ణా నది. ఎక్కువగా ఈ కంపలో కట్టుకుంటూ వెళ్ళానమాట గాలాలు. తాడిది అది అట్లా కుట్టు, అది చిన్నపిల్ల బతికే ఉంటుంది. అది చూద్దాం. ఎన్ని గాలాలే బారుకి తాడు ఒక దండంలాగా కట్టి అక్కడ ఒక గాలం పెట్టారనమాట. ఈ చేప పిల్లలు తినడానికి వస్తూ ఉంటాయి. వాలికి చేపలు, కొరమేన్లు, పూమేన్లు, జల్ల చేపలు, ఏటి జల్లలు అంటారు కదా, అవన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక చేప ఉంది. ఇట్లా ఇక్కడ బాటిల్ కట్టాలి ఇట్లా, లేకపోతే చేప బడి ఇదైద్ది అనమాట. ఎంత చూస్తున్నారు కృష్ణా నది పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు అనమాట. చూద్దాం. ఇక్కడ ఏదో గాలం ఏదో కదులుతుంది. ఓ ఏదో చేప అయితే పడినట్టుగా ఉంది. ఇక్కడైతే చేప పిల్ల ఒకటి ఉంది. ఇక్కడ కాదు, అక్కడ పడినట్టుంది వాలిగా. చూడాలి, వాలికి పడిందంటే మాత్రం ఎమ్మటి లేపకూడదు, దాన్ని ఆడించాలి. అట్లా అదే చేపది. దాన్ని కాసేపు ఆడియటం వల్ల దానికి రొప్పు వచ్చింది అనమాట, తెలిసిపోయింది. అప్పుడే దాన్ని మనం ఈజీగా పెట్టుకోవచ్చు. లేకపోతే మాత్రం తొందరగా తప్పించుకోపోయే అవకాశం ఉంటుంది. చూసారుగా గాలానికి ఎలా పట్టుకుందా. చిన్న వాళ్ళకే పెద్ద వాళ్ళకి కూడా పడతాయి. ఇది సుమారుగా 2 కేజీలు ఉండొచ్చు. వీడియోలో చూడటానికి మీకు చాలా చిన్నదిలాగే కనిపించవచ్చు. దవడకి గుచ్చుకుపోయింది, అందుకని ఇది ఇంకా పోయే అవకాశం లేదనమాట. చూడండి ఎలా దిగింది దవడకి. ఇంకా సామాన్యంగా పోదు ఇది. పొరపాటున నా చివరిన అంచున తగిలితే తప్ప మామూలుగా అయితే పొరపాటున కూడా అసలు పోదు. గాలానికి ఇది ఎడగుచ్చుకుంది. గాలం ఇంక బాదు సామాన్యంగా.
చూద్దాం. ఇట్లా బారుకైతే కట్టానమాట గాలాలు. ఇంకా వాటిలో కూడా ఏమైనా పడ్డాయేమో చూడాలి. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. గాలం అసలు రావట్లేదు. ఈ గాలమే వేసింది, గుచ్చుకుపోయింది అమ్ముతున్నా చేపకి. చూద్దాం ఇంకా ఏమన్నా పడ్డాయేమో చూసుకుంటూ వెళ్ళిపోదాం నిదానంగా. కొంతమంది ఇసురోళ్ళు అయితే వేస్తున్నారు. చూద్దాం. ఈ రోజుకైతే మాత్రం ప్రస్తుతానికి మనకి ఒక చేప పడింది, వాలగ చేప. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు, బుట్టలు కడుతున్నప్పుడు, అలాగే గాలాలు కడుతున్నప్పుడు, వలలు వేస్తున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మాత్రం మనకు పడిన వాలగ చేప అయితే ఇదే. ఈరోజు మనకు పడిన వాలగ చేప చూద్దాం. చిన్నదే, 2 కేజీలు ఉండొచ్చు. వీడియోలో చూడటానికి మీకు చిన్నగా ఉంటుంది, 2 కేజీలు సుమారుగా ఉండొచ్చు. చూస్తూనే ఉండండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం.